ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో 51వ ఆర్టికల్లో క్లాస్ ఏ 51వ ఆర్టికల్కు క్లాస్ ఏ అని చెప్పేసి పేర్కొంటూ అందులో ఏ నుంచి కే వరకు నిబంధనలు అనేటువంటివి చేర్చారు. ఏ అనే నిబంధన నుంచి కే అనేటువంటి నిబంధన వరకు మొత్తం 11 ప్రాథమిక విధులు 11 ప్రాథమిక విధులు అనేటువంటివి మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఇందులో మనం ఏ విధంగా చదవాలి అంటే ఫస్ట్ వన్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ ఏ అని చెప్పేసి మనం దీన్ని పేర్కొనాలి ఒక్కొక్క విధిని. అలానే రెండవ విధి అంటే 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ బి అని చెప్పేసి పేర్కొనాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం 11 ప్రాథమిక విధులు, వీటికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేటువంటివి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మొదటి ప్రాథమిక విధి ఏం చెప్తుంది? రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, దాని ఆదర్శాలను మరియు జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. స్వాతంత్ర్య పోరాటపు ఆదర్శాలను ప్రతి పౌరుడు గౌరవించి పాటించాలి. దేశ సమైక్యతను సమగ్రతను సార్వభౌమాధికారాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి మరియు పరిరక్షించాలి. తర్వాత దేశ రక్షణకు మరియు దేశ సేవకు సర్వత్రా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అవసరమైనప్పుడు దేశ సేవకు అంకిత భావంతో పనిచేయాలి. ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి మతము, భాష, వర్గ, ప్రాంతీయ విభేదాలను అధిగమించాలి మరియు స్త్రీ గౌరవానికి భంగం వ్యవహరించాలి. తర్వాత దేశ సంస్కృతి మరియు వారసత్వాన్ని, దేశ ఉమ్మడి వారసత్వ సంస్కృతిని కాపాడాలి మరియు దాన్ని అనుసరించాలి. అడవులు, నదులు, సరస్సులు వంటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ వన్యప్రాణులను సంరక్షించాలి. జీవకోటి పట్ల దయ కలిగి ఉండాలి. ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. తర్వాత ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను వీడనాడాలి. వ్యక్తి అన్ని రంగాలలో ఔన్నత్యాన్ని సాధించాలి మరియు దేశ ఔన్నత్యానికి, దేశ ప్రతిష్టతకు సమిష్టిగా కృషి చేయాలి. పౌరులందరూ సమిష్టిగా కృషి చేయాలి. అంటే ప్రతి పౌరుడు అన్ని రంగాలలో, ప్రతి పౌరుడు తనకు నచ్చిన రంగాలలో తన ఔన్నత్యాన్ని పెంచుకుంటూ దేశ ప్రతిష్టతను, ఔన్నత్యాన్ని పెంపొందించడానికి సమిష్టిగా కృషి చేయాలి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రతి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా పాఠశాలకు పంపించి వారికి ప్రాథమిక విద్యా హక్కును పొందేలా చర్యలు చేపట్టాలి. సో ఇవన్నీ కూడా మనకు 11 ప్రాథమిక విధులు అనేవి మన రాజ్యాంగంలో 4A అనే భాగం వద్ద 51 క్లాస్ ఏ అనే ఆర్టికల్ వద్ద పేర్కొనబడ్డాయి. ఇక ప్రాథమిక విధులకు సంబంధించిన లక్షణాలు అంటే ఈ ప్రాథమిక విధులు న్యాయ సంరక్షణ కలిగి ఉండవు, ఇవి నేరుగా అమల్లోనికి రావు. వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది. అంటే ఆదేశిక సూత్రాల మాదిరిగానే ప్రాథమిక విధులు కూడా పౌరులు పాటించాలంటే వాటికి తగిన చట్టాలు చేయాలి. అయితే ఖచ్చితంగా చట్టాలు చేయాలని న్యాయస్థానాలు మాత్రం ఆదేశించలేవు. మరియు న్యాయస్థానాలకు ప్రాథమిక విధులను పాటించని వ్యక్తులపైన చర్యలు తీసుకునేటువంటి అధికారం లేదు మరియు ప్రభుత్వం పైన రిట్టు జారీ చేసే అధికారము ఉండదు. ప్రాథమిక విధులు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. అనగా దీని ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలో భారత పౌరులకు మాత్రమే, భారతదేశంలోని భారత పౌరులకు మాత్రమే ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి వర్తిస్తాయి. విదేశీ పౌరులకు, ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీ పౌరులకు ప్రాథమిక విధులు అనేటువంటివి వర్తించవు. విదేశీ పౌరులు వీటి పాటించాలి అనేటువంటిది ఏమీ లేదు. కేవలం భారత పౌరులు మాత్రమే ఈ విధులను పాటించాలని మన రాజ్యాంగం చెప్తుంది. ప్రాథమిక విధులు నైతికపరమైన బాధ్యతలు, మరికొన్ని పౌర బాధ్యతలు. ఇవి మోరల్ ఎథిక్స్కి సంబంధించినటువంటివి, మోరల్ వాల్యూస్ సంబంధించినవి, ఎథిక్స్కి సంబంధించినవి మరియు ఒక సిటిజన్గా సమాజము, దేశం కోసం పనిచేయాల్సినటువంటి పౌర బాధ్యతల గురించి పేర్కొంటుంది. ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి మన భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ ఇవి చాలా ఆదర్శవంతంగా
ఆదర్శవంతంగా పేర్కొనబడినప్పటికీ వీటిని అమలు కావడం అనేది పౌరులు వీటిని పాటించడం అనేటువంటిది జరగట్లేదు. సో అందుకని పౌరులు ప్రాథమిక విధులు పాటించాలి అంటే చేపట్టాల్సిన తగు చర్యల గురించి పేర్కొనమని జేఎస్ వర్మ కమిటీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జగదీష్ శరణ్ వర్మ నేతృత్వంలో ఒక కమిటీని మన కేంద్ర ప్రభుత్వం 1999లో నియమించింది. ఈ కమిటీ 1998లో ఈ కమిటీ వేస్తే 99లో తన నివేదిక ద్వారా కొన్ని సిఫార్సులు అనేటువంటివి చేసింది. తన నివేదిక ద్వారా ప్రాథమిక విధుల అమలు కోసం, సక్రమంగా ప్రాథమిక విధులను పౌరులు పాటించడం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడం జరిగింది. సో ఇందులో ఏమేం చెప్పింది అంటే ఒకసారి చూడండి. ఇక్కడ జనవరి 3వ తేదీని ప్రాథమిక విధులు అమల్లోనికి వచ్చిన జనవరి 3వ తేదీని జాతీయ ప్రాథమిక విధుల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వము లేదా ప్రభుత్వాలు నిర్వహించాలి. ప్రాథమిక విధులు అమల్లోనికి వచ్చిన జనవరి 3వ తేదీని జాతీయ ప్రాథమిక విధుల దినోత్సవంగా నేషనల్ ఫండమెంటల్ డేస్ డ్యూటీగా ప్రభుత్వాలు నిర్వహించాలి. తర్వాత ప్రాథమిక విధులను పాటించడం అమలు చేయడం కోసం జాతీయ స్థాయిలో ప్రాథమిక విధులు దేశవ్యాప్తంగా సక్రమంగా అమలు కావడం కోసం జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఒక అంబుడ్స్మెన్ లాంటి సంస్థను ఏర్పాటు చేయాలి. అంబుడ్స్మెన్ లాంటి సంస్థను ఏర్పాటు చేయాలి. ఇక అదేవిధంగా కళాశాల స్థాయిలో యువతలో దేశభక్తి, దేశ సేవా దృక్పథమును పెంపొందించుటకు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్లను ప్రవేశపెట్టాలి. అదేవిధంగా పబ్లిక్ ప్రదేశాలలో ప్రాథమిక విధుల ప్రచారం నిర్వహించాలి. ప్రభుత్వం ప్రచారమును నిర్వహించాలి. పోస్టర్ల ద్వారా కానీ, వివిధ పెయింటింగ్స్ ద్వారా కానీ. తర్వాత సామాజిక నైతిక విలువలను దిగజార్చే విధంగా ఉన్న సినిమాలు, టీవీ కార్యక్రమాలపై నిషేధమును విధించాలి. ప్రభుత్వం నిషేధం విధించాలి. సామాజిక విలువలు, నైతిక విలువలను దిగజార్చేటువంటి సినిమాలు, టీవీ కార్యక్రమాలు టెలికాస్ట్ కాకుండా వాటిపై ప్రభుత్వం నిషేధం విధించాలి. తర్వాత ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి స్మాల్ హ్యాండ్ బుక్స్ అనేటువంటివి గవర్నమెంట్ ఫ్రీగా పబ్లిష్ చేయాలి. ప్రాథమిక విధులకు సంబంధించిన ఫండమెంటల్ డ్యూటీస్ను పేర్కొనే విధంగా స్మాల్ హ్యాండ్ బుక్స్ను గవర్నమెంటు ఫ్రీగా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వ డైరీలలో ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి అంశాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఇక ప్రాథమిక విధుల కోసం
ప్రత్యేక చట్టాలు ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. అనేక చట్టాలు ఆల్రెడీ చేయబడి ఉన్నాయి. ఆ చట్టాలను సరిగా అమలు చేసినట్లయితే ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి పౌరులు పాటించడం జరుగుతుంది అన్నారు అని చెప్తూ, మరి ఏ చట్టాలు అనేటువంటివి సరిగా అమలు చేస్తే ప్రాథమిక విధులు అమలవుతాయి అంటే, ఒకటి జాతీయ చిహ్నాల గౌరవ చట్టం 1950లో చేయబడింది. సో ఈ చట్టమును సరిగా అమలు చేసినట్లయితే జాతీయ చిహ్నాలు అయినటువంటి జాతీయ పతాకం, జాతీయ గీతము అనేటువంటిది ప్రతి వ్యక్తి గౌరవించడానికి కారణమవుతుంది అన్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో, వ్యక్తి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడంలో కానీ, వ్యక్తి సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాల్సిన విధుల గురించి ఇందులో పేర్కొన్నారు. ఇక పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ప్రకారము ఇతరుల హక్కులకు భంగం కలగకుండా సమాజంలో ఒక పౌరుడు ఏ విధంగా జీవించాలి, తమ యొక్క హక్కులు ఏమిటి అనేటువంటిది వీటి ద్వారా తెలుసుకుంటారు. తర్వాత జాతీయ చిహ్నాల అగౌరవ నిరోధక చట్టం 1971 ప్రకారం నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ యాంథమ్కి కానీ భంగం కలిగించే విధంగా మరియు రాజ్యాంగం యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకోవడానికి ఈ జాతీయ చిహ్న అవమానాల నిరోధక చట్టం అనేది ఉపయోగపడుతుంది అన్నారు. ఇక వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము వన్యప్రాణులకు భంగం కలిగించినట్లయితే, వన్యప్రాణుల సంరక్షణకు భంగం కలిగించినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారము సో అడవులను నరికివేసిన, అడవుల పరిరక్షణకు భంగం కలిగించిన ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 1955 1976లో సవరణ చేశారు. దానితో పాటు జల కాలుష్య నివారణ చట్టం 1974 ప్రకారం సరస్సులు, నదులు అనేటువంటివి పొల్యూట్ కాకుండా ఈ చట్టం ద్వారా పొల్యూట్ చేసే వ్యక్తులపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967. సో దీన్ని మనం ఉపా చట్టం అంటాం. సో ఈ చట్టం ప్రకారము చట్ట వ్యతిరేక, సమాజ వ్యతిరేక కార్యకలాపాలను, దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 1971 ప్రకారము సో జాతీయ పతాకం యొక్క గౌరవానికి కావలసినటువంటి ప్రోటోకాల్ పాటించబడుతుంది. మరియు నీటి కాలుష్య నివారణ చట్టం ఆల్రెడీ చెప్పుకున్నాం. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఈ చట్టం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టంను పార్లమెంట్ చేసింది. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో ఈ చట్టం చేశారు. ఇది అటు ఇటు అయింది. సో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం కూడా ఈ చట్టాలు కూడా సరిగా అమలు చేసినట్లయితే ప్రాథమిక విధులు పాటించబడతాయి, పౌరులు పాటించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని చర్యలను చట్టరీత్యా నేరంగా పేర్కొని వాటికి శిక్షలు విధించే అధికారము న్యాయస్థానాలు కల్పించారు. కాబట్టి ఇందులో ప్రాథమిక విధులకు సంబంధించిన ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించినట్టుగా వ్యక్తులు వ్యవహరించినట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దానికి చర్యలు ఉన్నాయి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకై పౌరులు కృషి చేయాలని ప్రాథమిక విధి చెప్తుంది. అయితే పర్యావరణ పరిరక్షణకు పౌరులు కృషి చేయకపోయినా పర్యావరణ పరిరక్షణకు ఒకవేళ ఎవరైనా పౌరుడు భంగం కలిగించినట్లయితే ఈ చట్టం ప్రకారం ఆ పౌరుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చును. సో ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ 2002 రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ అంటారు దీన్ని. రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్గా దీన్ని పేర్కొంటారు. సో ఈ కమిషన్ అనేటువంటిది ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి దానిలో మనకు విద్యా హక్కుకు సంబంధించినటువంటి అంశం గురించి పేర్కొంది. సో విద్యా హక్కు అనేటువంటిది పౌరుల యొక్క ప్రాథమిక విధిగా ఉండాలి. ఎందుకంటే విద్యా హక్కు అనేది బాలల యొక్క ప్రాథమిక హక్కు. ఈ విద్యా హక్కును గవర్నమెంటే కాదు, ఈ విద్యా హక్కును బాలల తల్లిదండ్రులు కూడా విధిగా భావించినప్పుడే, ఈ విద్యా హక్కును బాలల యొక్క తల్లిదండ్రులు కూడా బాధ్యతగా భావించినప్పుడే, తమ విధిగా భావించినప్పుడే బాలలందరూ కూడా విద్యా హక్కును పొందగలుగుతారు. కాబట్టి విద్యా హక్కును ప్రాథమిక హక్కుగానే కాదు, ప్రాథమిక విధిగా కూడా దీన్ని చేర్చాలి అని చెప్పి పునః సమీక్ష కమిషన్ ద్వారా పేర్కొనడం జరిగింది. ఇక తర్వాత ప్రాథమిక విధులపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏమిటి విమర్శలు అంటే, ఇవి
అనవసరమైన విధులని అంటే రాజ్యాంగంలో వీటిని చేర్చడం పెద్దగా ఉపయోగం లేదని, ఎందుకంటే వీటికి న్యాయ సంరక్షణ లేకపోవడం వల్ల ఇవి అలంకారప్రాయమైనవని, ఇవి రాజ్యాంగంలో అలంకారప్రాయమైనవని అనవసరమైన విధులని మరియు సాంప్రదాయమైనటువంటి విధులే చేర్చారు, కానీ సాంప్రదాయ విధులివి. ఆధునికత అనేటువంటిది ఈ ప్రాథమిక విధులలో లేదు. మహిళలను గౌరవించడం కానీ, దేశ సంస్కృతిని పరిరక్షించుకోవడం కానీ, ఇవన్నీ కూడా సాంప్రదాయ విధులే కానీ సమాజం యొక్క ఆధునిక విధులు ఏమీ కాదు అని చెప్పేసి ఒక విమర్శ అనేటువంటిది ఉంది.